కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. కథాభిమానులకు నమస్కారం. ఈ వారం మనం వినబోయే కథ రాచపుండు. రచయిత్రి శ్రీమతి వి ప్రతిమ. రాచపుండు కథ. రాజేశ్వరి, రాజేశ్వరి. రెండో పిలుపు విరుపులతో కఠినంగా ఉంది. వంటగదిలో సాంబార్కి తాళింపు పెడుతున్న రాజేశ్వరి ఆ గర్జనకి గజగజ వణికిపోయింది. ఒక భూకంపమేదో ఫెళఫెళమంటూ కాళ్ల కింద నుండి పాక్కుంటూ వెళ్ళింది. ఎన్నో ఏళ్ల క్రితం మామగారు కట్టించిన ఇంటి గోడలు నెర్రెలు వారినట్టయింది. వంటింట్లో కాక నిప్పుల గుండంలో నిలబడ్డట్టుగా ఉన్నది రాజేశ్వరికి. తాళింపు కనిపెట్టిన బాణాలి మాడిపోతోంది. స్టవ్ ఆర్పాలన్న ఆలోచన కూడా రాలేదు ఆమెకి. రాజేశ్వరి, రాజేశ్వరి. భర్త పిలుపు వలయాలు వలయాలుగా ఆ హాల్లో రీసౌండ్లో వినిపిస్తోంది. 15 ఏళ్ల వైవాహిక జీవితంలో భర్త అంత కోపంగా ఉండడం ఎప్పుడూ చూడలేదు రాజేశ్వరి. అంటే చంద్రారెడ్డికి కోపం రాదని కాదు. అతడికి కోపం ఎక్కువైనప్పుడు మౌనం అనే ఆయుధంతో వేధిస్తాడే తప్ప తీవ్రమైన మాటలతో కాదు. ఇంటా బయట ఎవరిమీద కోపమొచ్చినా అతడంతే. అటువంటిది ఈరోజు. అయితే ఇటువంటి ఒక పరిస్థితి గురించి గత 3 రోజులుగా సిద్ధపడే ఉన్నది ఆమె. భర్త హైదరాబాద్ నుండి ఈ ఉదయం దిగినప్పటి నుండి మరీ ఎక్కువగా. విజయుడు నామినేషన్ వేశాడా? గర్జించాడు చంద్రారెడ్డి. నేలకంటూ పోయిన పాదాల్ని పెక్కలించి హాల్లోకి వెళ్దామని రాజేశ్వరి అనుకుంటూ ఉండగానే పెద్ద పెద్ద అంగలతో వంటగది గుమ్మం దగ్గరికి వచ్చేశాడతను. భార్య మౌనం మరింత రెచ్చగొట్టినట్టుగా కళ్ళు పెద్దవి చేసి కోపంగా అవే మాటల్ని పునశ్చరణ చేశాడు రెడ్డి. అతడి దవడ నరాలు ఉబ్బి ఉన్నాయి. గొంతులో అంతులేని కాఠిన్యం వినిపించింది. తెలీదంటే అతడు నమ్మడు. తెలుసునంటే అన్నీ నీకు తెలిసే జరుగుతున్నాయన్నమాట అంటాడు. గమ్మునుంటే ఊరా పేరా, పంచాయతీ ఎలక్షన్లొచ్చాయి. రాకపోతే పార్టీలకి వాటిని నమ్ముకున్న నాయకులకి జరుగుబాటు అయ్యేదెట్లా? కర్మ, ఈ ఎలక్షన్లు తన చావుకొచ్చినట్టుండాయి అనుకున్నది రాజేశ్వరి. అయితే రాజేశ్వరి అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ ఆమె సమాధానం కోసం ఎదురుచూడకుండా వచ్చినంత పెద్ద అంగలతోనూ హాల్లోకి వెళ్ళాడతను. ఎదురుచూసిన ఉత్పాతమేదో ఎవరో అరిచెయ్యి పెట్టి ఆపినట్లుగా పెద్దగా ఊపిరి తీసుకున్నది రాజేశ్వరి. అయితే అతడలా మౌనంగా తిరిగి వెళ్తుంటే ఆమె గుండెలు దిగులుతోనూ బాధతోనూ వేగంగా కొట్టుకున్నాయి. మాడిపోయిన బాణల నుండి కమురు వాసన ఆమె శ్వాసకోశాల్లో చేరి పొడిదగ్గుతో ఇబ్బంది పెట్టింది. చంద్రారెడ్డి హాల్లోకి రావడం చూసి అక్కడ కూర్చున్న హరిబాబు, రామిరెడ్డి, బుజ్జిశెట్టి లేచి నిల్చున్నారు. రామిరెడ్డి చనువుగా అతని వెనకే పడగ్గది వరకు నడిచాడు. గుమ్మం దగ్గర క్షణకాలం ఆగి భావం లేకుండా రామిరెడ్డి కేసి చూశాడు చంద్రారెడ్డి. నన్ను కాసేపు ఒంటరిగా ఉండనివ్వండి. ఈ మాటలు అనడానికి సర్వశక్తులు కూడదీసుకున్నట్లుగా ఉన్నాడు అతను. ఆ తర్వాత తన ముఖంలో భావాలని రామిరెడ్డి గమనించకుండా లోపలికి వెళ్ళి తలుపేసుకున్నాడు. ఇన్నేళ్ల నుంచి తెలుసు మనకు. అన్నని ఈ మాదిరిగా ఎప్పుడూ చూడలేదు దిగులుగా అన్నాడు హరిబాబు. అయితే చిన్న విషయమా? ఎక్కడో పల్లెటూరులో ఉన్నాడిని టౌన్కి పిలిపించి క్యాసెట్ల అంగడి పెట్టించాడు అన్న. వాడు ముందు మ్యూజికల్స్ అన్నాడు, వెనక కాంట్రాక్ట్లు అన్నాడు, ఆ తర్వాత రొయ్యల గుంటలు పెట్టినాడు. సరే రే, దేనికైనా ఉండాలండి. సారాయంగట్లో మాత్రం తక్కువ సంపాదించినాడా? దేంట్లో చెప్పు వాడికి కలిసినంది? రూపాయి పెడితే 10 రూపాయలుగా తిరిగి వచ్చేస్తుండే. అన్ని వ్యాపారాలను పార్ట్నర్సే మళ్ళీ అంటూ రెట్టించాడు బుజ్జిశెట్టి. అందుకే కదా ఆ బటు చూసుకునే అన్న మీదనే నామినేషన్ వేసేసినాడు. ఒక్కొక్క మాట విరిచి విరిచి కసిగా అన్నాడు రామిరెడ్డి. ఇంద్రారెడ్డి తండ్రి రాఘవరెడ్డి హయాం నుండి కూడా ఈ కుటుంబాన్నే కనిపెట్టుకుని మంచి చెడుల్లో భాగమైనవాడు రామిరెడ్డి. అందుకే చంద్రారెడ్డిని వదల్లాక వెళ్ళి సోఫాలో కూలబడ్డాడు. చంద్రారెడ్డి లోపలికెళ్ళి తలుపు మూసుకున్నాడే గాని మనసు తలుపులు వేయలేకపోయాడు. తను నీళ్లు పోసి ఎరువు వేసి పెంచిన మొక్క మహావృక్షమై తన మీదకే పెళపెళా విరుచుకుపడ్డట్లుగా ఉన్నది. తను పాలు పోసి పెంచిన కుక్క తన మీదకే మోరెత్తి మొరుగుతున్నట్లుగా ఉన్నది. రాజకీయాల్లో నీతి, అవినీతి, మంచి చెడ్డ, అన్నా తమ్ముడు ముందు వెనక ఏమీ లేవని ఎంత సరిపెట్టుకో చూసినా అతడి వల్ల కావడం లేదు. కలగాపులగమైన ఆలోచనలతో నిండిపోయిన మెదడు ఒత్తిడికి తట్టుకోలేక పేరడానికి సిద్ధంగా ఉన్నది. ఎప్పటెప్పటివో సంగతులు దృశ్యాలుగా ముందుకి వెనక్కి కదులుతున్నాయి.
ఏదీ నిలకడగా ఉండడం లేదు. మనసులో అల్పపీడనమేదో ఏర్పడ్డట్టుగా ఉన్నది. అయితే ఇవన్నీ కూడా ఒక 5-10 నిమిషాలు మాత్రమే. వెంటనే తనకు తాను నచ్చజెప్పుకుని సెటరేట్ అయిపోయాడు రెడ్డి. మనసు లోపల మహా నదులు పోటెత్తుతున్నా కూడా పైకి తొణక్కుండా ఉండడాన్ని రాజకీయాల్లోకి వచ్చాకే నేర్చుకున్నాడతను. లోపలి భావాలేవీ ప్రతిబింబించనీయకుండా మొహం కడుక్కుని చిరునవ్వుతో బయటకొచ్చాడతను చివరికి. హాల్లోనూ వరండాలోనూ కాంపౌండ్లో మల్లగుల్లాలు పడుతున్న జనాలంతా అన్న రాకతో మౌనం వహించారు. అసలేమీ జరగనట్టుగానే వచ్చి సోఫాలో కూర్చుని మాటలు కలిపాడు రెడ్డి. అందరికీ భోజనాలు ఏర్పాటు చేయమని రాజేశ్వరికి పురమాయించాడు. అన్నా, మధ్యాహ్నం 3:35 బాగుంటాడన్నా నామినేషన్ వేయడానికి పద్మయ్యస్వామి చెప్పి పంపించాడు చెప్పాడు హరిబాబు. అప్పటికి రెండోసారి వంట ప్రయత్నాలు కొనసాగిస్తున్న రాజేశ్వరి గుండె వేగంగా కొట్టుకుంది భర్త నిర్ణయం కోసం. క్షణకాలపు మౌనం తర్వాత అలాగే వేద్దాం తలూపాడు చంద్రారెడ్డి హుందాగా. బావమరిది విజయకుమార్ రెడ్డి చెప్పా చేయకుండా నామినేషన్ వేయడంతో చంద్రారెడ్డి నిలబడతాడో లేదోనని మదనపడుతున్న చంద్రారెడ్డి మనుషులంతా కూడా హర్షాతిరేకంతో కేరింతలు కొట్టారు. అయినా ఈ బజార్లో నా కొడుకులంతా కలిసి ఎక్కబెట్టేశారులేన్నా, లేకుంటే విజయన్న అంత ధైర్యం చేయడు. విజయకుమార్ రెడ్డిని సమర్థిస్తూ చంద్రారెడ్డిని ఓదార్చడానికి ప్రయత్నించాడు సిద్ధయ్య. అవునవును, పాపం నోట్లో ఏలి పెడితే కొరకలేడు. కరోనా కొడుకులు చేతే మాత్రం ముందు వెనక చూడాలన్నా పర్లేదా? 10 రూపాయలు సంపాదించుకుని ప్రశాంతంగా బతుకుతున్నాడు కదా అని అనుకుంటూ ఉంటే రాజకీయాల్లోకి లాగి పారేసినారు. ఈ కాలం ఎక్కడ పట్టినా ఇదే దరువు. 4 రాళ్ళు వెనకేస్తే చాలు రాజకీయాల్లోకి దిగాలనుకుంటుంటారు. చంద్రారెడ్డికి ఒక క్షణం పిల్లకాకితో పోటీ పడ్డం ఇబ్బందిగా అనిపించినా ఉండేలు దెబ్బని రుచి చూపించాలి అనుకున్నాడు. ఇన్నేళ్లుగా తనని తన రాజకీయాన్ని నమ్ముకుని ఈ ఇంటిని అంటిపెట్టుకుని జీవిస్తున్న తన మనుషులంతా దిక్కులేని పక్షుల్లాగా కకావికలైపోవడాన్ని అతడు ఊహించలేకపోతున్నాడు. అందుకే ఈ నిర్ణయం. బుజ్జిశెట్టి చెప్పినట్టు ఏనుగు బతికినా చచ్చినా 1000 రూపాయలే. చంద్రారెడ్డి నిర్ణయంతో చంద్రారెడ్డికి జై, చంద్రన్నకి జై అన్న కేకలతో ఆ కాంపౌండ్ అంతా మార్మోగిపోయింది. ప్రమేయం లేకుండానే చంద్రారెడ్డి గుండెలు ఉప్పొంగాయి. ఆనందము దిగులు కలగలిసిన భావన ఏదో రాజేశ్వరి మనసుని కదిలించింది. అన్నా, విజయుడు మరీ దూకుడు మీదున్నాడన్నా. నామినేషన్ రోజే 50,000 ఖర్చు పెట్టేశాడు. అది జనం కాదనుకో, రోడ్లు పట్టలేదు చెప్పాడు హరిబాబు. అవునవును, మనిషికో సారాయి ప్యాకెట్టు, సాయంత్రానికో 100 నోటు. రాకచస్తారా జనం ఎద్దేవా చేశాడు నారాయణ. అసలు భలే స్పీడ్ మీద ఉన్నాళ్లే నారాయణ. డబ్బు చిల్లపెంకుల మాదిరి చల్లిపారేస్తున్నాడు. అప్పుడే కాలనీలన్నీ చుట్టేసి వచ్చినాడు. చాకలి కాలనీలో గుడి కట్టిస్తానని ప్రమాణం చేసినాడు. మాలాయకోటలో మసీదుకి రాళ్లు తోలించేసినాడు. బీడీ కాలనీలో ఖబరస్థానికి డబ్బులిచ్చేసినాడంట. రాజీవ్ గాంధీ కాలనీలో రామమందిరం కట్టిస్తానన్నాడంట. ఆ కాలనీలో విజయుడంటే ఎవరికి తెలవదు కాబట్టి చుట్టేసి వచ్చినాడు. చంద్రన్న 15 ఏళ్ల నుండి తిరుగుతూనే ఉన్నాడు కదా కాలనీలో. కాలనీ జనానికి చంద్రన్న ఏమైనా కొత్త? బోయమంటూ వరసకార్ల శబ్దంతో ఎమ్మెల్యే వచ్చినట్టు అర్థమైంది అతనికి. తాగుతున్న కాఫీ గ్లాస్ పక్కన పెట్టి మెల్లగా లేచి గుమ్మం వైపుగా 2 అడుగులు వేశాడు చంద్రారెడ్డి. మంత్రి పదవి పోయినా సెక్యూరిటీని వదలకపోవడంతో బోట్ల శబ్దాలు ధనధనమంటూ ఎమ్మెల్యే కంటే ముందే లోపలికొచ్చేశాయి. గంజిపెట్టిన ఖద్దర బట్టలతో పాటుగా మణయ్య లోపలికి అడుగుపెట్టాడు. అప్పటికే కాఫీలు తాగుతూ చంద్రారెడ్డితో మంతనాలాడుతుండిన రామిరెడ్డి, బుజ్జిశెట్టి వగైరాలంతా మర్యాదపూర్వకంగా లేచి నిల్చుని మళ్లీ ఎమ్మెల్యేతో పాటుగా కూర్చున్నారు. చంద్రారెడ్డితో ఏకాంతంగా మాట్లాడాలని వచ్చిన ఎమ్మెల్యేకి ఆసరికే అక్కడ వీళ్లంతా ఉండడంతో ఒక నల్లని నీడ అతని ముఖం మీద తారాడి కదిలిపోయింది. అందరి వంక చూసి నవ్వుతూనే చంద్రారెడ్డి భుజం మీద చేయి వేసి మెల్లిగా లోపలికి నడిపించాడు ఎమ్మెల్యే. లోపల డైనింగ్ టేబుల్ మీద అందరికీ టిఫిన్లు రెడీ చేస్తున్న రాజేశ్వరి మణయ్యని చూడగానే చేతులు జోడించి చిరునవ్వు నవ్వింది. డావిన్సీ చిత్రించిన చిత్రపు నవ్వులాగా అందులో భావాల్ని పసిగట్టడం కష్టమైంది ఎమ్మెల్యేకి. తను కూడా అర్థంలేని నవ్వొకటి విసిరి కుర్చీలాక్కున్నాడు. బావున్నారా అమ్మా అంటూ. ఈ ఎమ్మెల్యే రాజకీయాల్లోకి రాకముందు నుండి తన భర్త, మామగారు పార్టీలో ఉన్నారు. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడే మామగారు పార్టీలో చేరిపోయారు. అప్పటి నుండి ఇప్పటి వరకు తండ్రి కొడుకులిద్దరూ ఊరి రాజకీయాల్లో భాగమైపోయారు. ఊరి ప్రజలకి తలలో నాలుకలైపోయారు. ఈ ఎమ్మెల్యేకి రాజకీయాలు నేర్పించి టిక్కెట్ ఇప్పించింది మామగారు. నియోజకవర్గంలోని ప్రతి ఊరికి తిప్పి కార్యకర్తల్ని పరిచయం చేసి గెలిపించింది మామగారు. తొలి ఛాన్స్లోనే మంత్రి పదవి రావడానికి కారణం కూడా
మామగారేనని అంతా చెప్పుకుంటారు. అటువంటిది నిన్నగాక మొన్న కాంగ్రెస్లో నుండి అధికార పార్టీలోకి ఎగిరి దూకిన మాల్యాద్రి నాయుడు ఎక్కువైపోయాడు ఇప్పుడు ఈ ఎమ్మెల్యేకి. అవును, మాల్యాద్రి దగ్గరైతే డబ్బులున్నాయి, కట్టలు కట్టలుగా. మన దగ్గరే ఉంది. ఉండిందంతా ఊడ్చి ఎలక్షన్లకి, పోలీస్ స్టేషన్లకి, మిగిలితే పేదోళ్లకి పెట్టనే సరిపోయాయి. దీర్ఘంగా నిట్టూర్చింది రాజేశ్వరి. అటు తమ్ముడికి ఇటు భర్తకి జరగబోయే యుద్ధం ఆమెని కుంగదీస్తోంది. నాయకులు యుద్ధం కోరుకుంటే ప్రజలు శాంతి కావాలనుకుంటారు అంటారు కదా. మరేమిటో ఇప్పుడు నాయకులు జనాలు కూడా యుద్ధాన్నే కోరుకుంటున్నారు. ఇన్నేళ్లుగా రాజకీయం చేసిన తన భర్త బావమరిదికి భయపడి విత్డ్రా చేయడం అన్నది మింగుడుపడ్డం లేదు ఆమెకి. ఇదిలా ఉంటే పార్టీని రెండుగా చీల్చేసి మాల్యాద్రి నాయుడిని వేదిక మీదకి తెచ్చాడు ఈ ఎమ్మెల్యే. చిచి, ఈ ఎమ్మెల్యే వచ్చిన తర్వాతే ఈ ఊరి రాజకీయం అంతా ఇట్లా అయిపోయింది. పార్టీలో ఒకటిగా ఉంటున్న మనుషులందరినీ విడదీసి వేరు చేసేశాడు. గ్రామాల్లో కార్యకర్తల మధ్య ఉండే మిత్ర వైరుధ్యాల్ని శత్రు వైరుధ్యాలుగా మార్చేశాడు. ఇంతకు ముందంతా ఎన్నికలు, గెలుపోటములు, మనస్పర్ధలు ఊరికే పరిమితమై ఉండేవి. ఇప్పుడిక్కడ నాయకుల ఆధిపత్యం జిల్లాకు విస్తరించింది. ఇంకా అవసరమైతే రాష్ట్ర స్థాయిలో కేంద్రీకృతమవుతుంది. వంటగదిలోకి, డైనింగ్ టేబుల్ దగ్గరికి షటిల్ ఆడుతున్న రాజేశ్వరి భర్తకి ఎమ్మెల్యేకి మధ్య జరుగుతున్న సంభాషణ వింటూనే ఆలోచిస్తోంది. నేను చెప్పేది అర్థం చేసుకోండవా? పరిస్థితి బాగులేదు. మీరసలు జిల్లా నాయకులు, పంచాయతీ కేంద్రన్నా మీరేసేది? నా మాటనండి. భర్తని ఐస్ చేస్తున్నాడు ఎమ్మెల్యే. ఖర్చు కూడా అయ్యేట్టుందబ్బా ఇప్పుడు మీరుండే పరిస్థితుల్లో. ఇది విత్డ్రా చేసుకోవడే మంచిది. చంద్రారెడ్డి మౌనంగా మణయ్య కేసి చూస్తున్నాడు సాలోచనగా. ఒకప్పుడు ఎమ్మెల్యే కాకముందు తన తండ్రి ఎదురుగా చేతులు కట్టుకుని నిల్చుండే మణయ్య రూపం పదే పదే జ్ఞప్తికొచ్చింది అతడికి. ఖర్చవుతుందిట ఖర్చు, మనసులోనే కసిగా అనుకున్నది రాజేశ్వరి. ఇతడి శాసనసభ ఎన్నికల కోసం భర్త, మామగారు ఎంత శ్రమపడింది, ఎంత ఖర్చు చేసింది అప్పుడే మర్చిపోయాడేమో. అంత అభిమానం ఉన్నవాడైతే ఒక 2 లక్షలు ఇవ్వచ్చు కదా. మణయ్య చేతికి కాఫీ అందిస్తూ మదనపడింది రాజేశ్వరి. ఖర్చు లేకుండా ఉండాదిలే మణయ్య. అప్పుడే లోపలికొచ్చిన రామిరెడ్డి అందుకున్నాడు. ఎలక్షన్లలో ప్రజాస్వామ్యం ఏడుంది? ఇప్పుడు సర్పంచ్ సీట్లు కూడా ఇంత లెక్కని యాలమేసి అమ్మేస్తుంటే, ఆ పక్క అత్తలపాలెం, రోసనూరు పంచాయతీలు అంతే కదా, 1,50,000 బేరం కుదిరిపోయాయి. అంతంత చిన్నూర్లలోనే అట్టుంటే ఈ మేజర్ పంచాయతీ సంగతి చెప్పాలా? డబ్బు లేకుండా ఏది జరుగుతా ఉన్నది చెప్పు. రాఘవరెడ్డి, చంద్రారెడ్డిల ప్రాపకంతో ఎమ్మెల్యేగా అయ్యి కోట్లు సంపాదించుకుని ఇప్పుడు అన్నని నిర్లక్ష్యం చేస్తున్న మణయ్య అంటే చంద్రారెడ్డి మనుషులందరికీ ఒళ్ళుమంట. ఒక పంచాయతీ అనే ఉండదు, మొత్తం రాజకీయమే అట్టుండది. ప్రజలు ఆడనుకుంటా ఉన్నారు నాయకుల్ని. డబ్బు కదా ఎన్నుకునేది. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టగలిగితే వాడే కదా నాయకుడు. డబ్బుండే చాలు, బోర విరుచుకుని రాజకీయాల్లోకి దిగొచ్చు. అసలు నాకు తెలవకడుగుతాను, ఎలక్షన్లు దేనికా? జనాల కోసమా? పోటీ చేసేవాళ్ళ కోసమా? పేదోళ్ళకి తిండి, గుడ్డ, నీడు కల్పించే దానికోసమా? లేకపోతే పెద్దోళ్ళు పంచుకునేదానికా? ఆహా, ఎందుకని? చంద్రారెడ్డి చిన్నాయన కొడుకు మురళీరెడ్డి అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేక అహహ అంటూ నవ్వి తేల్చేశాడు ఎమ్మెల్యే. అందరూ ఇలా తలోపక్క నుండి తగులుకుంటారని ఎమ్మెల్యే ఊహించలేదు. బయట ఉన్న వాళ్ళంతా ఒక్కొక్కరే మెల్లిగా లోపలికి చేరుతూ ఉండడంతో చప్పున లేచి చంద్రారెడ్డి దగ్గరగా వంగి, అన్నా, ట్రయాంగిల్ ఫైటు కష్టమవుతోందన్నా. ఇటు మీ కుటుంబంలోనూ అటు పార్టీలోనూ చీలిక, 2 విధాలుగా దెబ్బే, ఆలోచించుకోండి అని మెల్లిగా చెప్పి, సరే నేను రాత్రికి వస్తానంటూ చేయందించి అందర్నీ విష్ చేసి సరసరా వెళ్ళిపోయాడు మణయ్య. అప్పటికి ఖద్దరు బట్టల గరగర కొంత తగ్గింది. అవును, పార్టీలో చీలిక ఎవరి వల్ల వచ్చింది? వీడి వల్ల కాదు. ఏం, ఆ మాల్యాద్రి నాయుడికే చెప్పి విత్డ్రా చేయించవచ్చు కదా. చంద్రాన ఎందుకు చేయాలి? ఇట్లాంటి ప్రశ్నలు ఎన్నో చంద్రారెడ్డి మనుషుల్ని తొలిచేస్తున్నాయి. చంద్రారెడ్డి పైకి అచేతనంగా ఉంటున్నట్టు ఉన్నాడు, కానీ లోపల తన బలాన్ని, మాల్యాద్రి నాయుడు బలగాన్ని, ఇటు విజయుడి డబ్బుని తులాల కింద బేరీజు వేస్తున్నాడు. విలేఖరి రాజేంద్ర కూడా విజయుడి వైపే తిరుగుతున్నట్టు కదా. భర్తకి మంచినీళ్ళ గ్లాస్ అందిస్తూ కదిపింది రాజేశ్వరి. మధ్యాహ్నం వదిన ఫోన్ చేసి ఎగతాళిగా ఈ విషయం చెప్పినప్పటి నుంచి కాళ్ళు చేతులు ఆడడం లేదు ఆమెకి. రాజేంద్ర అక్క అక్క అంటూ ఇంట్లో మనిషిలా తన వెనకే తిరుగుతుండేవాడు. వాడి భార్య కిరోసిన్ పోసి తగలబెట్టుకున్నప్పుడు కేసు లేకుండా చేయడం కోసం భర్త ఎస్పీ చుట్టూ సొంత ఖర్చులతో తిరగడం ఇంకా గుర్తుంది. అప్పుడే ప్రచారం నుండి వచ్చిన చంద్రారెడ్డి నిర్భావంగా భార్య కేసు చూశాడు. అసలే మేనల ఎండ,
ఆ ఎండబారిన పడి వడిలిపోయిన మొహం మరింత నల్లబారిపోయింది. నలిగిపోయిన ఖద్దరు చొక్కా అతడి స్థితిని, అలసటని ప్రతిబింబిస్తోంది. ప్రచారంలో మల్లికార్జునరెడ్డి, గోపాలరెడ్డి కొడుకు, ఇందిరమ్మ టీచర్ భర్త అంతా విజయుడి కోసం ఓట్లడగడం చూసి ఆశ్చర్యపోయాడు. ఇంటికి రాగానే భార్య రాజేంద్ర గురించి చెప్తోంది. వీళ్ళంతా తన నుండి ఎంతెంత సాయం పొందారు, డబ్బుని సమయాన్ని కూడా లెక్క చేయకుండా, వాళ్లది న్యాయమా కాదా అని కూడా ఆలోచించకుండా వాళ్ల తరఫున ఎంతెంత పోరాడాడు తను. అటువంటిది వాళ్లంతా ఇప్పుడు విజయుడి చుట్టూ తిరగడానికి కారణమేమిటి? చచా, డబ్బు మరీ ఇంత నీచంగా పనిచేస్తుందా? అవునవును, ఇప్పుడు రాజకీయాల్లో అదే కదా ముఖ్యంగా పనిచేసేది. ఒక్క పదవితో లక్షలు దోచేయాలనుకుంటారు నాయకులు, ఒక్క ఎలక్షన్తో పైకొచ్చేయాలనుకుంటారు కార్యకర్తలు. ఆ 1-2 రోజులైనా కడుపు నిండా తిండి తినాలనుకుంటాడు పేద ఓటరు. అందుకే నాయకులు, ప్రజలు అంతా యుద్ధాన్నే కోరుకుంటున్నారు. అన్నా, ఓటుకి 100 రూపాయల లెక్కన పంచుతున్నాడంట విజయుడు. హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చాడు నారాయణ. 100 రూపాయలా? అదిరిపడ్డాడు చంద్రారెడ్డి. ఈ పంచాయతీ చరిత్రలో ఇప్పటికీ లేదు ఓటు 100 రూపాయలు ఇవ్వడం. ఏదో ఓటుకి 30-40 ఇచ్చేవాళ్ళు. ఎంత బ్రాందీ షాప్ ఉంటే మాత్రం సాయంత్రం అయ్యేసరికి ప్రతి కాలనీలో కేసులు దింపేస్తున్నాడంట. ఎందుకని విజయుడు ఇట్లా పరుగు మీదుండాడు? అటు మాల్యాద్రి కూడా ఇలాగే మంచినీళ్ళలాగా ఖర్చు పెడుతున్నాడు. వాళ్ళిద్దరితో పరుగు సాధ్యపడే విషయమేనా? ఇట్టయితే ఇంకా 2-3 లక్షలు చూసుకోవాల్సి వస్తుంది తను. కార్యకర్తలు డీలా పడ్డం బాధగా ఉంది చంద్రారెడ్డికి. అనుకున్న డబ్బు చేతికి అందకపోవడంతో పరిస్థితి అంతా అయోమయంగా ఉంది. ఓట్లకి పంచడానికి మందుకి డబ్బు వెతుక్కోవాలి. నిజంగానే విజయుడు గెలుస్తాడా? తన దగ్గర ఉంటూ పరిచయాల్ని, ప్రాబల్యాన్ని, తన పలుకుబడితో డబ్బుని పెంచుకున్న విజయుడు ఈరోజు ఆ డబ్బుతోనే తన మనుషులందరినీ ఒక్కొక్కరిని కొనేస్తున్నాడు. ఇప్పుడు రాజకీయాల్లో ఎవరికీ ఏ సిద్ధాంతమూ లేదు. ఆధిపత్య రాజకీయాలు, డబ్బు, కులము, కక్ష సాధింపులు ఇవే రాజకీయంగా పరిణమించాయి. ముఖ్యంగా ఈ మండలాల ఎన్నికలు వచ్చాక ఊరే చాలా మారిపోయింది. ఒక్క మాట మీద కట్టుగా ఉండడం అన్న పద్ధతే లేకుండా పోయింది. వీధి వీధికి నాయకులైపోయారు. ముళ్లకంచె మీద అతుక్కుపోయిన పాత పంచెలాగా ఉంది చంద్రారెడ్డి మనస్సు. బలహీనపడుతున్నట్లుగా కూడా ఉన్నది. ఇన్నేళ్లుగా తన చేతి కింద ఇంతమందిని పెట్టుకుని ఊరినే శాసించిన వాడికి ఈ జంకేంది, ఈ భయమేంది? నిత్యం వచ్చిపోయే జనాలతో నిండుగా ఉండే ఇల్లు, ఎన్నో ఏళ్లుగా మంచికి చెడుకి ఆలవాలమైన ఇల్లు మనిషి జాడ లేకుండా పోతుందా? శ్మశానం కళ్ల ముందు నిలిచింది రెడ్డికి. ఆలోచనలు ఒక కొలిక్కి రావడం లేదు. అసలు ఓటుకి డబ్బు ఇవ్వడమనే ఆచారం ఎప్పుడు ఎక్కడ మొదలైంది? తనకి గుర్తున్నంతవరకు తన తండ్రి హయాంలో ఏనాడూ ఓటుకి డబ్బిచ్చిన జ్ఞాపకం లేదు. చివరి సమితి ఎలక్షన్లప్పుడు మాల్యాద్రి నాయుడి మేనమామ కృష్ణమూర్తి నాయుడు ఓటుకి 20 లెక్కన డబ్బిచ్చి కొన్నాడని అంటారు. పోలింగ్ రోజు ఓటేయడానికి వస్తే పనికి పోవడానికి ఉండదని, కూల్ డబ్బులు రావని చాలామంది జనం పోలింగ్కి వచ్చేవాళ్ళు కాదు. అందుకని ఆ రోజు కూల్ డబ్బులు మేమిస్తాం, వచ్చి ఓటేయండిని వాళ్ళని బతిమాలి బామాలి పోలింగ్కి తీసుకొచ్చేవాళ్ళు అభ్యర్థులు. అలా మొదలైన ఈ సాంప్రదాయం క్రమంగా ఓటుకి డబ్బివ్వడంగా మారిపోయిండొచ్చు. ఇప్పుడు ఈ మొత్తం క్రమమంతా మళ్ళీ వెనక్కెలా తిరిగొస్తుంది? అయినా ఈసారి ఎలక్షన్లు పంచాయతీ ఎలక్షన్ మాదిరిగా లేవు. ఎమ్మెల్యే ఎలక్షన్ మాదిరి ఉండాయి. భర్త చేతి నుండి గ్లాస్ అందుకుంటూ తనలో తాను గొణుక్కుంది రాజేశ్వరి. మళ్ళీ పెద్దగా అనడానికి ఆమెకి ధైర్యం చాలేదు. భర్త తనని, తన పుట్టింటి విజయుణ్ణి, అందర్నీ తోడ్పారపడతాడేమని సంకోచించింది. కాలనీలో పండగ మాదిరి ఉందన్నా. విజయుడు చీరలు తెచ్చి పంచుతున్నాడు. మాల్యాద్రి కుర్చీలు చిన్నవి తెచ్చిస్తాడాడు ఇంటింటికి. ఆయన గుర్తు కుర్చీ కదా, అందుకని. ఒక పంచాయతీకి వాళ్ళు ఇంతింత ఖర్చు పెట్టి గెలవాలనుకుంటాండే, వాళ్ళు దాంట్లోంచి ఎంత తినేయాలనుకుంటాడారో అర్థం చేసుకోమని కాలనీ జనాలకి విడమర్చి చెప్పి వచ్చినాన్న అన్నాడు సిద్ధయ్య. జనాలకి అంత దూరం ఆలోచించమంటాడా సిద్ధయ్య? ఈరోజు వచ్చే డబ్బులే కదా వాళ్ళకి. అందులో ఈ నడుమ వానల్లేక పనుల్లేక దాహానికి అల్లాడిపోతా ఉండారు జనం. వాళ్ళు వద్దలేంత డబ్బులతో వస్తుంటే ఎట్లా కాదనగలు చెప్పు? ఇందులో లేబర్ తప్పేమీ లేదన్నట్టుగా అన్నాడు చంద్రారెడ్డి. కూడుకుపోయిన రొయ్యల డబ్బు, సారాయి డబ్బుతో ఏదో ఒక మార్గంలో పేద ప్రజలకి చేరడమే న్యాయం అన్నట్టుగా ఉంది అతని ధోరణి. ఊళ్ళో ఎక్కడ చూసినా ఇవే మాటలు, ఇవే ఆలోచనలు. టీలు తాగుతూ బీడీ సిగరెట్లు కాలుస్తూ ప్రతి సెంటర్లోనూ ఇవే చర్చలు. ఊరంతా ఎన్నికల వాతావరణంతో గుబగుబలాడిపోతోంది. కొంతమంది ఆటో వస్తాదంటే, కొంతమంది 1-2 ఓట్లతో అయినా క్యారం బోర్డు గెలుస్తుందని పందేలు కట్టుకుంటున్నారు. కుర్చీ మాత్రం 3వ స్థానంలో ఉంది. ఎమ్మెల్యే కూడా కుర్చీలోనే ఊరేగుతున్నాడు.
అయినా కుర్చీ 3వ స్థానంలో ఉందని అందరూ ఎద్దేవాగా చెప్పుకుంటున్నారు. థు, వాడు ఒక మనిషా? అన్న పలుకుబడితో, అన్న డబ్బుతో గెలిచి కులకతండాడు. ఈరోజు అన్న పంచాయతీకి నిలబడితే సపోర్టు చేయాల్సింది పోయి మాల్యాద్రి నాయుడితో తిరగతండాడు. పార్టీనిట్ట చీల్చి చితుకులు చేస్తున్నాడని ముఖ్యమంత్రికి రిపోర్ట్ ఇయ్యాల. ఇంటికి పోతాడు ఎదవ. కాలుతో నేలని తన్ని ఆవేశంగా బయటికి వెళ్ళిపోయాడు సిద్ధయ్య. సిద్ధయ్యకి టీచర్ పోస్టింగ్ ఇప్పించింది పెద్దాయన రాఘవరెడ్డి. అయితే మొదటి నుండి రాఘవరెడ్డి వద్ద, చంద్రారెడ్డి వద్ద సాయం పొందిన వాళ్ళంతా వచ్చి స్వచ్ఛందంగా ఓట్లేస్తే ఈరోజు చంద్రారెడ్డి డబ్బు కోసం వెతుక్కోవాల్సిన అవసరమే ఉండేది కాదు. పున్నమిచంద్రుని రాకతో హఠాత్తుగా చల్లబడిన ఆ వేసవి సాయంత్రం తగిన అభ్యర్థికి ఓట్లేయమని ఆ ఊరి ప్రజల్ని అడుగుతున్నట్లుగా ఉన్నది. చాకలి తెచ్చిన చంద్రారెడ్డి బట్టలు బీరువాలో సర్దుతున్న రాజేశ్వరి ఉలికిపడింది. బయటేదో రచ్చ జరుగుతోంది. కొట్లాట్లైన చప్పుడు. ఎంతోమంది జనాలు అటు ఇటు దబదబా పరిగెడుతున్న శబ్దాలు. చేస్తున్న పనిని ఆపి గుమ్మ వైపు నడిచిందామే. అప్పటికే గసపోసుకుంటూ పరిగెత్తుకొచ్చిన శంకరయ్య, అక్క, మన డాక్టర్ని ఆ నాయుడు మనుషులు కొట్టేసినారక్క. మాంచి దెబ్బలు. నెల్లూరు ఆసుపత్రికి తీసుకుపోతుండారు. మనోళ్ళింకా ఎంతమంది దెబ్బలు తెగినాయో తెలియడం లేదు భయం భయంగా చెప్పాడు. ఎల్లుండి ఎలక్షన్లు జరగనీరంటక్క. రిగ్గింగ్ చేసైనా గెలుస్తానని వాడు వీడు, శవాలు లేపైనా గెలిచి తీరతానని వాడు అంటున్నారు. అపోజిషన్ అభ్యర్థులిద్దరినీ ఉద్దేశించి బూతులు తిట్టసాగాడు రొప్పుతూనే. ఇదంతా విని వినకుండానే అత్తా శోకాలు తీస్తూ శపిస్తోంది. 3 దినాలకోసారి ఈ ఎలక్షన్లు మాకోసమే వస్తూ ఉండాయి. ఐపుట్ల వడ్లన్నీ అమ్మి అమ్మి దీనికి బెట్టని సరిపోయా. వ్యాపారంలో వచ్చేదంతా చాలకపోయా. ఇంత డబ్బు పెట్టి కూడా ఎప్పుడేమోనో ఏం జరుగుతాదో అని వణికి సస్సేట్టుగా ఉన్నది. ఆ డాక్టరు ఆ పక్కన ఎందుకు వస్తున్నాడో ఒంటిగా. ఆ సచ్చినోళ్ళకి ఇదేం పోయే కాలము. ఎందుకు కొట్టినారంటయ్యా? అయ్యో, అప్పుడంతా ఎలక్షన్ అంటే ఇట్టాడింది తల్లా. ఏందో పోయి దేని మీద పడిందని దాని మీద గుద్దేసి వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఓటైన పోవాలంటే భయంగా కూడా ఉంది. ఇట్టంతా అయితే పెద్ద ఆయన ఎట్ట చేసుండు రాజకీయం? ఎంతెంతమందికి ఈ చేతులతో వండి పెట్టుంటాను. దినానికి ఎన్ని టీలు కాఫీలు పెట్టుంటాను. ఈ కంటితో ఎన్ని ఎలక్షన్లు చూసుంటాను. ఇట్టంతా ఎప్పుడూ లేదు తల్లా. ఎన్ని చూసేదానికంటే ఏమైనా మింగి సచ్చేది మేలుగా ఉండాది. అత్త పెడుతున్న శోకాలు రాజేశ్వరి గుండెల్లోకి దిగుతున్నాయి. దిగులుతోనూ, భర్తకి ఏ ఆపద రానున్నదో అనే భయంతోనూ, జీవితం ఏం కానున్నదోనన్న మదనతోనూ ఆమె వణికిపోతోంది. నిజమే, తన చిన్నప్పుడు ఎన్నికలంటే ఇంత ఆవేశకావేశాలు ఉండేవి కాదు. ఎవరి ఓట్లు వాళ్ళు ప్రశాంతంగా వెళ్ళి వేసి వచ్చేవాళ్ళు. దాదాపు సాయంత్రం దాకా పోలింగ్ జరుగుతూనే ఉండేది. అంటే బహుశా 90% పోలింగ్ కావచ్చు. అయినా ఒక్క దొంగ ఓటు కానీ, రిగ్గింగ్ కానీ, గొడవలు కానీ జరిగేవి కావు. ఇప్పుడేమిటో డబ్బు, మందు, దొంగోట్లు, కాదంటే గొడవలు, వీటితోనే రాజకీయాలు నిండిపోయాయి. డబ్బు చేతికి అందక భర్త పడుతున్న మదన ఆమె గమనిస్తూనే ఉన్నది. సాయంత్రం అయితే అన్ని కాలనీల వాళ్ళు వచ్చేసి డబ్బు కోసం భర్తని జలగల్లాగా పీక్కు తినడం చూస్తోంది. విజయుడు డబ్బు మంచినీళ్ళలా ఖర్చు పెట్టడాన్ని గురించి వైనవైనాలుగా వింటోంది. పుట్టింటి తరఫు వారు ఫోన్లు చేసి ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటే తట్టుకోలేకపోతోంది. ఎన్నో ఏళ్లుగా భర్తని కనిపెట్టుకుని ఉన్న పెద్ద మనుషులంతా ఒక్కొక్కరుగా జారిపోవడాన్ని తెలుసుకుని బాధపడుతోంది. భర్తని చూస్తుంటే ఆమెకి జాలిగా ఉన్నది. రాత్రి పగలు నిద్రలేక, వేళకి తిండి లేక, ఎండనబడి ఇల్లు తిరిగి డీలా పడిపోయాడు. ఆరోగ్యం పాడైపోయింది. ఈ పాడు రాజకీయం కోసం ఆరోగ్యాన్ని, జీవితాన్ని కూడా పణంగా పెట్టాడతను. మొత్తం జీవితాన్ని, భర్త పరిస్థితిని బేరీజు వేసుకుంటూ మదనపడుతూ అతడి రాక కోసం ఎదురుచూస్తోంది రాజేశ్వరి. పెళ్లైనాటి నుండి కూడా భర్త నుండి ఎనలేని ప్రేమాభిమానాలను పొందలేకపోయినా అతన్ని తను నిజాయితీగానే ప్రేమించింది. ఎన్నెన్నో స్పర్శల్ని కోల్పోయి జీవితమంతా ఒక అలవాటుగా బ్రతికేస్తూ వచ్చిన రాజేశ్వరికి ఇప్పుడు ఈ సన్నివేశంలో అనుభవ సాంద్రత మరింత తీవ్రంగా ఉన్నది. ఇప్పటి భర్త పరిస్థితి ఆమెని మరింత బాధిస్తోంది. ఎప్పుడూ ఓటమిని చవిచూడని వాడు ఈసారి ఎన్నికల్లో ఏదైనా అయితే, అందున తన బావమరి చేతుల్లో ఓడిపోతే ఆయన తట్టుకోగలడా? పుట్టింటి వైపు జనాలంతా తమని చిన్నచూపు చూస్తారా? నిజంగా ఇటువంటి ఒక పరిస్థితిని తను భరించగలదా? డబ్బు పంపకం, ఎడతెగని మందు సరఫరా, ఆడవాళ్లకి చీరల పంపిణీ, ఇటువంటి అపమార్గాలతో అవతలి 2 అభ్యర్థులు పరుగులు తీస్తుంటరే, ఈ పరుగు తన భర్త అందుకోగలడా? అందుకోకపోతే ఏమవుతుంది? ఈ రాత్రికి రాత్రి ఏ అద్భుతం జరుగుతుంది? భర్త పరువు కోసం, కుటుంబ గౌరవం కోసం ఇలా ఆలోచిస్తోంది. కానీ నిజానికి రాజేశ్వరికి రాజకీయాల పట్ల ఎనలేని ఏవగింపు. తన భర్త ఏ రోజూ కుటుంబ విషయాలు పట్టించుకున్నవాడు కాదు. అయినా సంతోషంగా అవన్నీ తన బాధ్యతలుగా స్వీకరించింది.
తను ఆరోగ్యం బాగోలేక పడుకుంటే ఏమైందని అడగడు. అయినా సర్దుకుంది. నెలల తరబడి భారీగా కూడా దగ్గరికి తీసుకోడు. అయినా ఓర్చుకుంది. పిల్లల్ని ఎక్కడో దూరంగా నెల్లూరు హాస్టల్లో ఉంచాడు. సరేలేమనుకుంది. వ్యాపారం సరిగా పట్టించుకోక గుమాస్తాల పాలవుతోంది. నానాటికి కుటుంబం దిగజారిపోతోంది. ఎప్పుడూ జనం జనం జనం. వాళ్ళ అవసరాలు, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ మంచి చెడ్డలు. ఇదే జీవితం. మంచిదే, నిస్వార్థంగా జనాల కోసం పాటుపడ్డం. కాదని ఎవరంటారు? అయితే ఇటువంటి వాళ్ళకి సంసారాలు, భవబంధాలు ఉండకూడదు. ఇటువంటి వాళ్ళు మంచి నాయకులైతే అయి ఉండొచ్చు, కానీ మంచి భర్తలు కాలేరు, మంచి తండ్రులు కాలేరు. పరస్పర విరుద్ధమైన ముళ్ళేవో ఒకదాన్ని ఒకటి ఎదుర్కొంటున్నట్టుగా ఉన్నాయి. ద్వైధీభావంతో ఆమె మనసు కొట్టుమిట్టాడుతోంది. పోలింగ్కి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. ఊరంతా ఊపిరాడినంత ఉత్కంఠతో ఉన్నది. ఆ రాత్రి కుర్చీవాళ్లు, ఆటోవాళ్లు ఇద్దరూ కూడా అనుమానంతోనూ, గెలిచి తీరాలన్న ఆసక్తితోనూ రెండో విడత నోట్లు పంచారు ఓట్లకి. ఊరంతా మూలమూల కాలనీల్లో డబ్బు విలయతాండవం చేస్తోంది. చంద్రారెడ్డి మనుషులులా కొంత డబ్బు, మందు పంచినా అవతలి వాళ్లతో పోలిస్తే అది చాలా తక్కువ. ఆ రాత్రి గడిచి పోలింగ్ రోజు వచ్చింది. చంద్రుడు ఎందుకో వెళ్ళలేక దిగులుగా మబ్బుల చాటుకు వెళ్తున్నాడు. పొద్దు పొడవడానికి ఇష్టం లేనట్లుగా గునిస్తోంది. ఆ తెల్లవారుజామున చంద్రారెడ్డి ఇంట్లో పెద్ద పెట్టిన ఏడుపులు ఊరంతటినీ నిద్రలేపాయి. అయ్యో నా తల్లా, ఎంత పనిచేశావే, నేను మీ వాళ్లకంతా ఏం చెప్పేదమ్మా అంటూ అత్తా శోకాలు పెడుతోంది. ఈ పాడుబడ్డ రాజకీయాల కోసం ఎవరైనా ఇట్లా చేసుకుంటారా అంటూ ఎన్నెన్నో గత విషయాల్ని కోడలి మంచిని, ఓర్పుని చెప్పి రాగాలు తీస్తూ ఏడుస్తోందామె. కష్టంలో సుఖంలో నన్నంటి పెట్టుకుని, నా నిర్లక్ష్యాన్ని భరించి, నా బాధ్యతలని నెత్తినేసుకుని ఈ ఇంటికి జీవంలాగా ఉన్న నువ్వు ఇంత హఠాత్తుగా వదిలి వెళ్ళిపోతే నేనెట్లా ఉండగలననుకున్నావు? నా రాజకీయాల గొడవలో ప్రజాసేవనే కీర్తి కండుతితో నేను నిన్ను పట్టించుకోలేకపోయినా నిజానికి నువ్వే నా ప్రాణవాయువి. ఈ తుచ్చ రాజకీయం కోసం, ఈ బురదగుంటలో నుండి నన్ను బయటికి లాగడం కోసం నీ ప్రాణాలర్పించావా రాజేశ్వరి? ఇక తరతరాలకి ఈ ఇంట్లో రాజకీయపు గొడవ వద్దు అని కోరావు. వాగ్దానం చేస్తున్నాను, నువ్వు కోరినట్టే జరుగుతుంది. చంద్రారెడ్డి రోధిస్తున్నాడు, లోపల బయట కూడా. ఇక మనకెప్పటికీ రాజకీయం వద్దని కోరుకుంటూ దీనంగా రాజేశ్వరి రాసిపెట్టిన చివరి ఉత్తరం రెపరెపలాడుతూ చంద్రారెడ్డిని దహిస్తోంది. హాస్టల్స్ నుంచి ప్రేమించబడ్డ కొడుకులిద్దరూ తండ్రిని నేరస్తుడిలాగా చూస్తూ తల్లి మీద పడి రోధిస్తున్నారు. ఆ రోదన రాతి గుండెల్ని కూడా కరిగించేటట్టుగా ఉన్నది. ఆ రోజు చంద్రారెడ్డి కుటుంబం నుండి ఎవరూ ఓటు వేయడానికి వెళ్లలేదు. చితిలో రాజేశ్వరి కాలుతూ ఉంటే చింతతో చంద్రారెడ్డి కాలుతున్నాడు. ఎప్పటెప్పటి సంఘటనలు ఒకదాని తర్వాత మరొకటి జ్ఞప్తికొచ్చి అతన్ని దహిస్తున్నాయి. గత 3 రోజులుగా నిద్రలేని కళ్ళు దుఃఖంతో మండుతున్నాయి. కంటిమీదికి కునుకు రావడం లేదు. అంత్యక్రియలు జరిగిన తర్వాత కూడా చంద్రారెడ్డిని వదిలి వెళ్లలేక ఆత్మీయులు ఒకరిద్దరూ కనిపెట్టుకున్నారు. అప్పటికి రాత్రి 1 గంట అయింది. ఒంటరితనాన్ని కలిగించే విచిత్రమైన నిశ్శబ్దమేదో చంద్రారెడ్డి చుట్టూ అలుముకున్నది. ఉన్నట్టుండి ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఎక్కడి నుండో కలగాపొలగమైన కేకలు, మహోత్సాహం, జేజేలు క్రమంగా కాంపౌండ్లోకి ప్రవేశించి చంద్రారెడ్డిని ముంచెత్తాయి. చంద్రారెడ్డి సింహపురి సింహం, చంద్రన్నకి జై! ఇంటి చుట్టూ ఊళ్ళో మూలమూలలా ఔట్లు పేలుతున్నాయి. స్వీట్లు, మాలలు, హర్షాతిరేకంతో పేలుతున్న ఔట్లు అడ్డుకోలేనంత వేగంగా ఉంది జనప్రవాహం. అందులో గోపాల్రెడ్డి, మల్లికార్జునరెడ్డి, హరిబాబు, వీరినాయుడు అంతా ఉన్నారు మళ్ళీ. ఆ రోజు ఆ ఇంట్లో శవం లేచిన జాడలు ఏమీ లేవు. అశోకుడు బౌద్ధం స్వీకరించాడు. వందల వేల మరణాల మీదుగా బుద్ధం శరణం గచ్ఛామి. ఇరుకైన సందుదారి గుండా రాజేశ్వరి బయటికి వెళ్ళిపోయిందే గాని రాజకీయం మాత్రం ఆ ఇంట్లో నుండి బయటికి వెళ్ళలేదు. విన్నారు కదండి, శ్రీమతి వి ప్రతిమ గారి రచన రాచపుండు కథ. ఈ కథ అమెరికా భారతి సంచికలో 2002వ సంవత్సరం సెప్టెంబర్, డిసెంబర్లో ప్రచురించబడింది. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంతి ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.